ఒక ఊరిలో అందమైన ఇద్దరు తోడికోడళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇద్దరి పేరు సుజాత, లక్ష్మి. బయట వాళ్ళకి చూస్తే వాళ్ళు చాలా కలిసిమెలిసి, నవ్వులు, మాటలు కలిసి అలా పర్ఫెక్ట్‌గా ఉంటారు అనిపిస్తుంది. కానీ ఆ నవ్వుల వెనక ఎంతో చిన్న చిన్న బాధలు, అనుమానాలు ఉన్నాయి. కానీ ఎవ్వరికీ తెలీదు. సుజాత పెద్ద కోడలు. కొంచెం సీరియస్‌గా, బాధ్యతగా ఉంటుంది. లక్ష్మి చిన్న కోడలు. చాలా చురుకుగా మాట్లాడే స్వభావం. మొదట్లో ఇద్దరు చాలా బాగానే కలిసిపోయారు. కానీ రోజులు గడిచే కొద్దీ చిన్న చిన్న విషయాల మీదే మనస్పర్ధలు మొదలవుతున్నాయి. ఒకరోజు సాయంత్రం సుజాత కిచెన్‌లో పని చేస్తుంది. లక్ష్మి బయట ఫోన్‌లో మాట్లాడుతూ ఉంది. ఇంట్లో పని అంతా సుజాతనే చేస్తుంది. ఆమెకి మాత్రం ఫోను బిజీలో పడిపోయింది. అదే సమయంలో లక్ష్మి కూడా ఫోన్ పక్కన పెట్టి లోపలికి వచ్చింది. అక్కా ఎప్పుడు సీరియస్‌గా ఉంటుంది. నేనంటే ఇష్టం లేదేమో అని తనలోనే తాను అనుకుంటుంది. ఇలా ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా ఊహించుకుంటూ ఉండిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఒక చిన్న గొడవ జరిగింది. విషయం పెద్దది కాదు. కేవలం కూరలో ఉప్పు ఎక్కువైంది. కానీ అది మాట మాట పెరిగి పెద్దదయింది. నీకు పని చేయడం రాదు అని సుజాత కోపంగా చెప్పింది. నేను ఏం చేసినా మీకు తప్పే కనిపిస్తుంది అని లక్ష్మి బాధగా అంది. ఆ రాత్రి తాతయ్య ఈ విషయం గమనించాడు. ఇద్దరిని పిలిచి కూర్చొని పెట్టాడు. మీ ఇద్దరు నాకు కూతురులాంటి వారు. కానీ మీ మధ్య ఏం జరుగుతుంది? అని నెమ్మదిగా అడిగాడు. మొదట ఇద్దరు మౌనంగా ఉన్నారు. తర్వాత ఒక్కొక్కరు మాట్లాడడం ప్రారంభించారు. సుజాత నేను ఇంట్లో మొత్తం పని నేనే చేస్తున్నాను. కానీ లక్ష్మి నాకు సహాయం చేయడం లేదు అనిపిస్తుంది. లక్ష్మి నేను సహాయం చెయ్యాలనుకుంటున్నా. కానీ అక్క నన్ను నమ్మడం లేదు. నేను చేసిన దాన్ని కూడా తప్పుగా చూస్తుంది. ఇద్దరు తమ మనసులోని బాధ బయట పెట్టారు. అప్పుడు తాతయ్య నవ్వుతూ చెప్పాడు. మీ ఇద్దరు ఒకే సమస్యతో బాధపడుతున్నారు. అది అనుమానం. ఆ మాట విన్నాక ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అప్పుడు తాతయ్య మళ్ళీ సుజాత లక్ష్మి నీకు సహాయం చేయాలనుకుంటుంది. కానీ నువ్వు ఆమెను అంగీకరించడం లేదు. లక్ష్మి సుజాత నీ మీద కోపంగా లేదు. ఆమెకి బాధ్యత ఎక్కువగా ఉంది. అందుకే సీరియస్‌గా ఉంటుంది. ఆ మాట తర్వాత రోజు లక్ష్మి ముందుగా వచ్చి అక్క నేను ఈరోజు కిచెన్ పని చేసుకుంటా. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో అంది. సుజాత కాసేపు ఆశ్చర్యపోయింది. కానీ ఈసారి నవ్వుతూ సరే మనం ఇద్దరం కలిసి చేద్దాం అంది. ఆ రోజు మొదటిసారి ఇద్దరు కలిసి పని చేశారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ కొద్ది రోజుల తర్వాత ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు నిజంగా తోడికోడలు కాకుండా స్నేహితులుగా మారిపోయారు. ఒకరోజు సాయంత్రం ఇద్దరు బయట కూర్చొని టీ తాగుతూ ఉండగా లక్ష్మి నవ్వుతూ అంది. అక్క మనం ముందెందుకు ఇంత సిల్లీగా ఫీల్ అయ్యాము? సుజాత కూడా నవ్వుతూ మనం మాట్లాడుకోకపోవడం వల్ల కదా అని అంది. అప్పుడు లక్ష్మి మెల్లగా అంది. నిజం ఏమిటంటే మనిద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టం ఉంది. కానీ చెప్పుకోలేం. ఆ మాట విన్నాక సుజాత కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అవును లక్ష్మి నిజం. ఇది మనం ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.